ఓకే. Hi guys, welcome to IPL Banisa. మల్ నిన్న మళ్ళా చెప్పు. ఇప్పుడే ఆర్సిబి ఆర్సిబి టీమ్ తో మాల్దీవ్స్ కి వచ్చిన ఫ్రెండ్స్. అదే ఏంది బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. మాల్దీవ్స్ పోయినట్టు మాల్దీవ్స్ అంటే గాలి బాగుంది. ఎక్కువ వస్తుంది. మరి గాలి ఎక్కువ వస్తుంది కొంచెం. గాలి బాగా వస్తుంది. గాలి వీస్తుందా బాగా? యా. ఓకే. ఈరోజు చెన్నై వైపు వీచింది గాలి. సో యా. చెన్నై గెలిచింది. అండ్ వరుసగా మా ఈ మధ్య ప్రొడిక్షన్స్ అన్ని రాంగ్ అవుతున్నాయి. బట్ ఇట్స్ ఓకే. ఓకే. చెన్నై మంచి ఫామ్ లోకి వచ్చింది. అయితేనే ఉంటాయి. పోతారు. ఉత్తరైతే మనం స్టార్టింగ్ లో అదే చెప్పినుండే, లెగసీ టీం ని రూల్ అవుట్ చేయొద్దు అని చెప్పి. లెగసీ టీం రూల్ అవుట్ చేద్దంటే ముంబైని చేయొచ్చు ఇంకా. ముంబైని చేయొచ్చు ఇంకా. ముంబై ఇగో కానీ మొన్న గెలిపించింది రోహిత్ శర్మ. బట్ పాండ్యా బాయ్ ఫీల్ అయి ఉంటాడు. పాండ్యా నీ పైన కూర్చోబెట్టడం కూడా కరెక్టే. కాదు, నేను లేనప్పుడే గెలుస్తారు ఆరా మీరు అనుకొని ఉంటాడు పాండ్యా. అన్న మనోడు లేనప్పుడే బౌలింగ్ కూడా మంచిగా చేశారు లాస్ట్ 7 ఓవర్స్. అండ్ ఈరోజు మ్యాచ్ అఖిల్ హుసేన్ సూపర్ బౌలింగ్ అండ్ నూర్ అహ్మద్ మంచి బౌలింగ్ వేసి అందరూ చెన్నై బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ వేసారు. మ్యాచ్ యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ అంటే అఖిల్ హుసేనే. యాక్చువల్లీ నిన్న అఖిలేష్ అడిగిండు గాయస్, ఎవరు ఎవరు అంటే నేను చెన్నై అని చెప్పిన. కానీ అఖిలేష్ ఎందుకో డీసీ గెలుస్తుంది అని చెప్పిండు. సో సరే చెప్పేసి ఇంకా డీసీ అని చెప్పిన. నిన్న చెన్నై నాకెందుకో అఖిల్ హుసేన్ నూర్ అహ్మద్ మంచిగా పర్ఫామ్ చేస్తున్న సరికి. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు యాక్చువల్లీ టాస్ గెలిచి వీళ్ళు కనుక బౌలింగ్ తీసుకొని ఉంటే డీసీకి చాలా అడ్వాంటేజ్ ఉండేది. వాళ్ళు చేసిన మిస్టేకే అది, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం. ఆ పిచ్ చాలా టఫ్ బ్యాటింగ్ పిచ్ అంట అది. అంత ఈజీ కాదంట బ్యాట్ చేయడం. అప్పటికి సంజు శాంసన్ కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యిండు బ్యాట్ చేయడానికి. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి కొంచెము ఈ స్టార్క్ బౌలింగ్ లో ఎక్కువ ఆడలేదు సంజు శాంసన్. అందుకే బాల్స్ జాగ్రత్తగా ఆడిండు. సో స్పిన్నర్స్ ని టేక్ ఓవర్ చేసిండు. అక్షర్ పటేల్, కుల్దీప్ వీళ్ళని టేక్ ఓవర్ చేసి మంచిగా మ్యాచ్ గెలిపించారు. యా. అసలు మన అఖిల్ హుస్సేన్ అయితే, నేను ఫస్ట్ ఓవర్ చూసిన మ్యాచ్ లా. అసలు 19 నిమిషానికి కొట్టలేకపోయాడు ఫస్ట్ ఓవర్ లోని. మంచి ఒక బాల్ గ్రిప్ అయ్యి మంచిగా ఎల్బిడబ్ల్యూకి అపీల్ చేసిరు కదా, సూపర్ బౌలింగ్ చేసిండు. ఆ బాల్ తోటి అర్థమైంది మ్యాచ్ సిఎస్కే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని. ఫస్ట్ ఓవర్ ఘోరంగా అంటే ఘోరంగా స్పిన్ అయింది. మస్తు మస్తు ఉండే స్పిన్నర్స్ కి వెళ్ళి. ఫస్ట్ ఓవర్ అఖిల్ హుసేన్ కి ఫస్ట్ ఓవర్ ఇచ్చారు కదా అఖిల్ హుసేన్ కి రోజు. అంటే మళ్ళా వికెట్ ఒక్క వికెటే తీసుకుండు కానీ స్పెల్ ఒకట మాత్రం చాలా. ఒకటే తీసుకుండు అనుకుంటా అఖిల్ రెండు హుసేన్ వికెట్. రెండు రెండా? వన్ ఉమ్. సెకండ్, లెట్ మీ క్రాస్ చెక్. మాట్లాడంతలేమన్నా. యా. ఫస్ట్ ఫస్ట్ 3 ఓవర్స్ పవర్ ప్లే వేసిండు చూసినావా? సూపర్ వేసిండు వాళ్ళు. 36 రన్స్. బాల్ బాల్ కి ఒక రన్ వచ్చినట్టే వచ్చింది రా స్కోర్ అయితే పవర్ ప్లేలో. సో అక్కడనే టర్నింగ్ పాయింట్. అఖిల్ హుసేన్ వేయడం కూడా ఇంకా అది టర్నింగ్ అఖిల్ పాయింట్ హుసేన్ అయింది. ఒకటే వికెట్. ఒకటే వికెటా? ఒకటే వికెట్. నూర్ అహ్మద్ కి 2 వికెట్లు. ఓకే, బట్ సారీ. అఖిల్ హుసేన్ మొత్తం ఎకనామీ ఎంత అంటే 4.8. కానీ నూర్ సూపర్. అహ్మద్ 7.3. అందుకే అంటున్నా నేను అఖిల్ హుసేన్ ఒక వికెట్ తీసుకున్నా కూడా చాలా మంచి స్పెల్ వేసిండు. నేనే కాదు, అశ్విన్ పోడ్కాస్ట్ లో కూడా ఈ రోజు అఖిల్ హుసేన్ గురించే మాట్లాడిండు. అంటే అఖిల్ హుసేనే కాయిన్ స్విచ్ కుబేర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పి అఖిల్ హుసేన్ నే అన్నాడు. అండ్ యా, మళ్ళీ ఇంకొక పాయింట్ మెన్షన్ చేసింది ఏంటంటే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం అనేది చాలా బ్యాడ్ డెసిజన్ బై ఢిల్లీ అని చెప్పేసి అన్నాడు. అక్కడనే మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే పిచ్ వాళ్ళు మరి క్యూరేటర్ చెప్పలేదా మరి వాళ్ళకి ఏంది సంగతి తెలియదు కానీ, వీళ్ళు ఏమో ఒకటి ఆలోచించారు లాజిక్ అంటే, సిఎస్కేకి టార్గెట్ 200 210 కంటే ఎక్కువ ఇస్తాము, సరిపోతుంది, మనం గెలిచేస్తాం మ్యాచ్ అనుకొని బ్యాటింగ్ బట్ తీసుకున్నాం. ఢిల్లీ వాళ్ళ హోమ్ గ్రౌండ్. నిన్న నిన్న వర్షం పడ్డది అంటాడు మొత్తం. వర్షం పడ్డాక కూడా వీళ్ళు ఆ డెసిషన్ తీసుకోవడము అశ్విన్ కి కొంచెం షాకింగ్ అనిపించిందంట. అండ్ మోర్ ఓవర్ రుతురాజు కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ తీస్తారు. బౌలింగే తీసుకుందాం అనుకున్నాడంట. సో అదే. ఎనీవే వాళ్ళు టాస్ గెలిచి వీళ్ళకి ఫేవర్ చేసినట్టే అయింది చెన్నైకి. సో అక్కడే ఇంకా మ్యాచ్ టర్న్ అయిపోయిందని చెప్పొచ్చు మనం. అండ్ యా, సంజు శాంసన్ మళ్ళీ మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ 100 కొట్టకుండా. యా ఇదే ఇదే ఫామ్ లో టీమ్
ఇదే ఎనర్జీతో కనుక ఒకవేళ ప్లే ఆఫ్స్కి వచ్చింది అనుకో చెన్నై, ఈజీగా మళ్ళీ ఇంకా మనం చెప్పక్కర్లేదు. చెన్నై, వీ హ్యావ్ సీన్ చెన్నై ఇన్ ప్లే ఆఫ్స్ మెనీ టైమ్స్. ఒక్కసారి ప్లే ఆఫ్స్కి వస్తే ఇంకా చెన్నైని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఫైనల్స్కి వచ్చి కప్పు కొట్టినా కొడుతుంది. సో అంత క్యాపబుల్ ఉన్న టీం, అంత మంచిగా కూడా ఉంది టీం. ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. మోర్ ఓవర్ సంజు శాంసన్ మంచిగా ఆడుతున్నాడు, అండ్ బౌలర్స్ మంచి బౌలర్స్ ఉన్నారు. యోస్ యా, ఇంకా అదే. రేపటి బ్లాక్ బస్టర్ మ్యాచ్ రేపైతే పంజాబ్ కింగ్స్ కి ఏమో నేను తెలియదు కానీ ఎప్పటి నుంచో ఎస్ఆర్హెచ్ కి వెయిట్ చేస్తున్న ఇంపార్టెంట్ మ్యాచ్. మ్యాచ్, రేపటి మ్యాచ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే బోత్ ద టీమ్స్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో రెండు స్ట్రాంగ్ టీమ్స్, వెరీ స్ట్రాంగ్ టీమ్స్. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా కూడా. బౌలింగ్ కొంచెం చూసుకుంటే పంజాబ్ కింగ్ కొంచెం మంచిగా ఉంది కంపేరేటివ్ టు ఎస్ఆర్హెచ్. బట్ కమిన్స్ కొంచెం రేపు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి కొంచెం మంచిగా వేస్తే ఎస్ఆర్హెచ్ కూడా మంచిగానే ఉన్నట్టు. మొన్న లాస్ట్ మ్యాచ్ కమిన్స్ కొంచెం ఎక్కువ స్కోర్ అంటే ఎక్కువ రన్స్ ఇచ్చిండు. సో రేపు మాత్రం చాలా ఎంటర్టైనింగ్ మ్యాచ్ అవ్వబోతుందని నేను అనుకుంటున్నా. అంటే పిచ్ పిచ్ రిపోర్ట్ నేను చూడలేదు. బ్యాటింగ్ పిచ్ అయితే మాత్రం ఇంకా బ్యాటింగ్ ప్యారడైజ్. రెండు టీమ్స్ లలో అంత క్యాపబుల్ ఉన్న హిట్టర్స్ ఉన్నారు. 250 కొట్టినా 250 చేజ్ చేసే టీమ్స్ రెండు. రెండు సో అట్లనే ఉన్నాయి. రెండు అట్లనే ఉన్నాయి. సో రేపు మ్యాచ్ మిస్ కాకండి గైస్, చాలా బాగుంటది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మెయిన్ గా, అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయాలనుకుంటున్న టీమ్. సో యా, మేము ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కాబట్టి మేము ఆబ్వియస్లీ రేపు వి విల్ గో విత్ ఎస్ఆర్హెచ్. దట్స్ ఫర్ షూర్. విన్ ఆర్ లూస్ ఎస్ఆర్హెచ్. యా. మళ్ళా ఏది ఎస్ఆర్హెచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. రేపు గెలిచిరంటే సిఎస్కే తోటి ఈజీగా ఉంటుంది మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ ఒకవేళ రేపు మ్యాచ్ ఓడిపోయిందంటే సిఎస్కే తోటి కష్టం. కానీ స- సిఎస్కే మీద గెలుస్తారు అనిపిస్తుంది మన టీం. ఉమ్, సో కానీ మంచి match రేపు. అండ్ ఇంకోటి రిమైండింగ్ ఏంటంటే ఇది ఫస్ట్ యానివర్సరీ ఆపరేషన్ సింధూర్. రిమైండింగ్ లైక్ వి నీడ్ టు రిమైండ్ ద బ్రేవ్ సోల్జర్స్. అవును, చాలా మంచి ఆపరేషన్ అండ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. అండ్ పాకిస్తాన్ ఇంకొకసారి అటాక్ చేయకుండా, అంటే I mean, వాళ్ళలో భయం సృష్టించిన మంచి ఆపరేషన్ అండ్ గుడ్ ఇనిషియేటివ్ బై ఇండియన్ గవర్నమెంట్. మనోడు న్యూస్ చదువుతుండో కింద పేపర్ పెట్టుకొని ఏ లేదు, న్యూస్ ఏడుంది. న్యూస్ ఐటమ్ లో కూర్చొని ఇట్లా కూర్చొని అట్లనే చదువుతుండో. ఎందుకంటే మాల్దీవ్స్ లో ఉండగా చల్లగా గాలి వీస్తుంది. ఉమ్, ఏ లేదు. సో అంతే గైస్. సో రేపైతే ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నాం రేపు. తప్పైనా ఉమ్, పర్లేదు, దట్స్ నాట్ అ బిగ్ డీల్. యా, ఈ మధ్య అన్ని తప్పవుతున్నాయి. ఇట్ హ్యాపెన్స్. సిఎస్కే ఫామ్ లోకి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. ఇట్స్ నైస్, అంటే వాళ్ళకే మంచిది. అండ్ మేము కూడా మళ్ళీ కంబ్యాక్ ఇస్తాం. అంటే మళ్ళీ వరుసగా రేపటి నుంచి రే రేపటి నుంచి అంటావా? రేపటి నుంచి అంటున్నాం అనుకుంటున్నాం. రేపు ఎస్ఆర్హెచ్ కరెక్ట్ అవుతుంది సరే, అంటావా? యా. ఎస్ఆర్హెచ్ గెలిస్తే సెట్. యా, అంతే గైస్. టేక్ కేర్ మరి. సే నో టు బెట్టింగ్స్ అండ్ నాట్ ప్లీజ్ థింగ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్. See you. Bye. జై ఐపీఎల్.